హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు ఈ 3 జిప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది వచ్చేసి జిప్పర్ ఫూట్ అండి. మీరు జిప్ స్టిచ్ చేసుకునేటప్పుడు ఇది యూజ్ చేసుకోండి. ఈ క్లాత్ వచ్చేసి నా డ్రెస్ మెటీరియల్లో మిగిలిన క్లాత్ అండి. నన్ను ఫీడింగ్ డ్రెస్ వీడియోలో అడిగారు కదా, సేమ్ కలర్ క్లాత్ ఎక్కడిది అని. ఇది వచ్చేసి నా ఓల్డ్ డ్రెస్ అండి. ఇక్కడ ఏంటంటే మా బేబీస్కి నేను నా డ్రెస్ మెటీరియల్లో మిగిలిన క్లాత్తో ఎలా స్టిచ్ చేశానని నేను కొన్ని పిక్స్ యాడ్ చేశానండి. ఇవన్నీ నా డ్రెస్ మెటీరియల్లో మిగిలిన క్లాత్తోనే. ఓకే, ఇది వచ్చేసి పెద్ద అమ్మాయికి అండి టాప్స్ లాగా స్టిచ్ చేశాను, చిన్న అమ్మాయికి ఫ్రాక్స్ లాగా. ఇక్కడ వచ్చేసి మాకు బ్లాక్ డ్రెస్ ఉంది కదా, పెద్ద అమ్మాయికి స్టిచ్ చేయగా చిన్న అమ్మాయికి ఈ విధంగా స్టిచ్ చేశాను. ఇప్పుడు వచ్చేసి మనము 3 జిప్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి ఇదండి, నార్మల్ జిప్, కాయిల్ జిప్ అని అంటారు కదా, నార్మల్ జిప్ స్టిచ్ చేసి చూపిస్తాను. ఓకే, నేను ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా, అది 3 ఇంచెస్ విడ్త్లో తీసుకున్నానండి. ఫస్ట్ మనము జిప్పు మనకి ఎంత లెంత్ కావాలో ఆ లెంత్ మార్క్ చేసుకొని డ్రా చేసుకోవాలండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనము మిడిల్లో మార్క్ చేసాం కదా, సో దానికి ఇటు సైడ్ అటు సైడ్ ఒక 1/2 ఇంచు లెంత్లో మార్క్ చేసుకొని ఆ మార్కింగ్స్ నేనంటే మనకి వీ షేప్లో డ్రా చేసుకోవాలండి. ఓకే, మనము మిడిల్ లైన్కి వీ షేప్లో డ్రా చేసుకోవాలి. మిడిల్ లైన్ ఏంటంటే మనకి జిప్ ఎంత లెంత్ కావాలో లెంత్ డ్రా చేసుకున్నాం కదా మిడిల్లో, సో దానికి మనం చుట్టూ వీ షేప్లో డ్రా చేసుకొని స్టిచ్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు క్యాన్వాస్ పేపర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే అవసరం లేదండి, కంపల్సరీ అయితే ఏం కాదు. ఓకే, మనం ఈ విధంగా మనము మార్క్ చేసుకున్నాం కదా, వీ షేప్లో డ్రా చేసుకున్నాం కదా, ఆ విధంగా స్టిచ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఇక్కడ ఆపోజిట్ కలర్ థ్రెడ్ తీసుకున్నాను చూడండి, మీకు బాగా క్లియర్గా అర్థమవుతుంది ఎలా స్టిచ్ చేశాను, మార్క్ చేశాను అనేది. ఇప్పుడు వచ్చేసి మనం మిడిల్లో కట్ చేసుకుందాం. ఓకే, ఇలా కట్ చేసుకున్నాక మనము ఈ బ్లూ కలర్ క్లాత్ ఉంది కదా, దాన్ని లోపలికి టర్న్ చేసుకోవాలండి. ఓకే, ఇలా మనం టర్న్ చేసుకున్న తర్వాత ఇప్పుడు జిప్ని ఎలా అటాచ్ చేద్దామో చూద్దాం. చూడండి, ఇది రైట్ సైడ్ అండి జిప్పు. మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడే పెట్టుకున్నాము. ఇప్పుడు మనం జిప్ని ఇలా ఓపెన్ చేసి ఫస్ట్ వన్ సైడ్ స్టిచ్ చేసుకోవాలండి. అర్థమవుతుంది కదా, ఇలా ఫస్ట్ వన్ సైడ్. ఇక్కడ వచ్చేసి మనము జిప్పుని, మనకి ఇక్కడ జిప్పు ఫూటర్ కింద అడ్డు రాకుండా మనము ఫస్ట్ ఓపెన్ చేసి తర్వాత క్లోజ్ చేసి స్టిచ్ చేసుకోండి. ఈ విధంగా మనం వన్ సైడ్ మొత్తం స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనము ఇప్పుడు క్లాత్ని టర్న్ చేసుకొని ఇక్కడ మీరు నెక్స్ట్ ఇంకో సైడ్ క్లాత్ ఎలా స్టిచ్ చేసుకోవాలంటే, క్లాత్ని జిప్పు క్లోజ్ అయ్యే విధంగా, ఇప్పుడు జిప్పు ఉంది కదా, మనం ఇట్లా జిప్పుకి ఇలా పెట్టేస్తే మనకి జిప్పు కనిపిస్తుంది కదా, సో కనిపించకుండా జిప్పుని క్లోజ్ అయ్యే విధంగా ఈ క్లాత్ని ఇంకో క్లాత్ దగ్గరికి పెట్టేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం కింద అండి, ఇది జిప్ కింద స్టిచ్ చేస్తున్నాను చూడండి, ఇలా. ఓకే, ఇప్పుడు ఈ క్లాత్ని మనము ఇలా ఆ క్లాత్కి అటాచ్ చేసుకుంటూ ఒక స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ వచ్చేసి జిప్పర్ ఫూట్ యూజ్ చేస్తే మనకి జిప్ అనేది చాలా నీట్గా వచ్చేస్తుందండి స్టిచ్ అనేది. సో ఇక్కడ నేను నార్మల్ జిప్పే యూజ్ చేశాను. ఓకే, మనకు వచ్చేసి కంప్లీట్ అయిపోయింది చూడండి. మీకు ఆపోజిట్ కలర్ థ్రెడ్ వేసాను, మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, చూడండి, ఇప్పుడు మనకి జిప్ వచ్చేసి లోపలికి ఉండిపోయింది కదా, మనకు జిప్పు కనిపించదండి బయటికి. ఇలా క్లాత్ స్టిచ్చెస్ ఒకటే కనిపిస్తాయి కదా.
సో, మీకు ఫీడింగ్ డెస్క్‌కి ఒకవేళ మిడిల్‌లో ప్లేస్ చేయాలి జిప్ అంటే, మనం కింద ఎలా స్టిచ్ చేసామో పైన గూడా అలానే కంటిన్యూ చేయండి. ఓకే. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ అండి. బ్యాక్ సైడ్ చూసారు కదా! ఈ జిప్ ఎక్స్‌ట్రా జిప్ ఉంది కదా! దాన్ని క్లాత్‌తో ఇలా క్లోజ్ చేసి స్టిచ్ చేసుకోండి. మనకి జిప్ అనేది నీట్‌గా ఉంటది. సో, ఇదొచ్చేసి నార్మల్ జిప్ అండి. ఓకే. ఇప్పుడు నేను నెక్స్ట్ మెటల్ జిప్పర్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడొచ్చేసి నేను లైనింగ్ ఫ్యాబ్రిక్‌కి క్యాన్వాస్ పేపర్ కూడా తీసుకున్నానండి. ఓకే. క్యాన్వాస్ పేపర్ తీసుకున్నాను. ఇదొచ్చేసి మెటల్ జిప్పర్ అండి. క్యాన్వాస్ పేపర్‌కొచ్చేసి మనము బ్లాక్ కలర్ క్లాత్ తీసుకున్నాం కదా! దాన్ని చుట్టూ స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా! ఇక్కడ స్టిచ్ వచ్చేసి క్యాన్వాస్ పేపర్‌కి మనం తీసుకున్న క్లాత్‌ని స్టిచ్ చేసి ఉంచుకోవాలి. ఇక్కడొచ్చేసి మనం జిప్ ఎక్కడైతే ప్లేస్ చేస్తామో దానికి కరెక్ట్ ఒక లైన్ డ్రా చేసుకొని, నేను ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ వి షేప్‌లో కాదండి. ఈ విధంగా డ్రా చేసుకోండి ఈ జిప్పర్‌కైతే. ఇలా డ్రా చేసుకున్న విధంగా మనం స్టిచ్ చేసుకోవాలి. ఓకే. ఫస్ట్ మనమైతే డ్రా చేసుకోవాలండి. ఆ డ్రా చేసుకున్న విధంగా మనము స్టిచ్ చేసుకోవాలి. ఓకే. ఈ జిప్పర్‌కొచ్చేసి మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం మిడిల్‌లో కట్ చేసుకుందాం. ఇక్కడ చూడండి మనము ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ జిప్‌కొచ్చేసి ఇటు కొంచెం లాస్ట్ కార్నర్స్ కూడా మనం కట్ చేసుకోవాలండి ఇది. చూడండి ఈ విధంగా నేను చూపించే విధంగా మీరు కట్ చేసుకోండి ఇలా. ఈ కార్నర్‌కి, ఆ కార్నర్‌కి చిన్న కట్స్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ క్యాన్వాస్ పేపర్ లైనింగ్ ఉంది కదా! దీన్ని మనము లోపలికి టర్న్ చేసుకోవాలి. ఓకే. ఇలా లోపలికి టర్న్ చేసుకుంటే మనకి ఈ విధంగా వచ్చేస్తది కదా! ఇప్పుడు మనము జిప్ ఎలా స్టిచ్ చేసుకుందామో చూద్దాం. చూడండి మనం టర్న్ చేసుకున్నాక మనకి ఈ విధంగా వచ్చింది కదా! చూడండి ఇప్పుడు మనం జిప్‌ని రైట్ సైడే అండి. మన మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా రైట్ సైడే పెట్టేసి ఇదొచ్చేసి చాలా ఈజీ అండి. అన్ని జిప్స్ చాలా ఈజీ. మనం ఎలా స్టిచ్ చేసుకోవాలో అదొక్కటి తెలుసుకోవాలి అంతే. సో, చూడండి జిప్ పైన మనము ఈ క్లాత్ పెట్టేసి స్టిచ్ చేసుకోవాలి. ఈ జిప్ వచ్చేసి మనకి మెటల్ జిప్ అని చెప్పాను కదా! జిప్ మీద మనం స్టిచ్ చేస్తే మనకి నీడిల్ విరిగిపోతదండి. సో, జిప్ మీద స్టిచ్ చేయకూడదు. సో, ఈ లాస్ట్‌కొచ్చేసరికి మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. జిప్ మీద ఇలా మనం కంటిన్యూ స్టిచ్ చేసేస్తే మనకి నీడిల్ వచ్చేసి విరిగిపోయిద్దండి. సో, ఈ జిప్ వచ్చేసి స్ట్రాంగ్‌గా ఉంటది కదా! సో, దీన్ని మనము ఇలానే స్టిచ్ చేసుకోవాలి. అంటే ఎక్స్‌ట్రా జిప్ ఉందనుకో మనం పైకి పెట్టేసుకొని, ఇక్కడ నేను పైన పెట్టేసాను చూడండి. కింద మాత్రం ఎడ్జెస్ వరకు మనం స్టిచ్ చేసుకోండి జిప్‌ని. ఇలా స్టిచ్ చేసుకుంటే మనకొచ్చేసి ఈ జిప్ వచ్చేసి రెడీ అయిపోయిద్ది. ఓకే. ఇది చాలా ఈజీ కదా! ఇదొచ్చేసి మనము ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఓకే. సో, నేను ఇంకో జిప్ కూడా చూపిస్తాను ఎలానో. ఇదొచ్చేసి ఇన్విజిబుల్ జిప్ అండి. ఇప్పుడు మనం 2 పీసెస్ క్లాత్ తీసుకున్నాం కదా! ఈ విధంగా నేను చూపించే విధంగా లైన్ డ్రా చేసుకోండి. ఇదొచ్చేసి ఇన్విజిబుల్ జిప్ అండి. ఇది రైట్ సైడ్ కదా మనము. ఇప్పుడు ఇక్కడ మనం 2 పీసెస్ తీసుకున్నాం కదా క్లాత్‌ని. మిడిల్‌లో మనకి జిప్ వచ్చేస్తదండి. సో, ఫస్ట్ మనము జిప్‌ని ఈ విధంగా నేను చూపించే విధంగా ఇప్పుడొచ్చేసి ఇది రైట్ సైడ్ జిప్ పెట్టానండి. కానీ టర్న్ చేశాను. ఇప్పుడు చూడండి నేను మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చూపిస్తాను. ఇదొచ్చేసి రైట్ సైడ్ అండి.
రైట్ సైడ్ జిప్ని ఇట్లా మనం లెఫ్ట్ సైడ్కి టర్న్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఎట్ సైడ్ అటు సైడ్ మనం స్టిచ్ చేసుకోవాలండి. చూడండి, మనకి ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనము కట్ చేసుకోవాలి. ఫస్ట్ వన్ సైడ్ స్టిచ్ చేసుకొని జిప్ పక్కనే స్టిచ్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు మనకి చూడండి అర్థమవుతుంది కదా. సో ఈ క్లాత్ని మనం ఇలా స్టిచ్ చేసుకోవాలి కదా. ఇంకో క్లాత్ని కూడా మనం రైట్ సైడ్ జిప్ని మనం ఇలా లెఫ్ట్కి రైట్కి టర్న్ చేసుకొని మనం మార్క్ చేసిన దగ్గర స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఈ స్టిచ్చెస్ అనేది మనకి కంటిన్యూ అవ్వదండి. ఎట్ సైడ్ రైట్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి, లెఫ్ట్ స్టిచ్ చేసుకోవాలి. ఓకే, ఇటు సైడ్ కూడా మనం ఇప్పుడు స్టిచ్ చేసుకుందాం. ఓకే, చూడండి మనము రైట్ సైడ్ కూడా మనకు కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది. మనం జిప్ క్లోజ్ చేసి చూద్దాము ఎలా అనేది. ఇప్పుడు చూడండి, మనకి జిప్ అనేది ఎక్కడ కనిపించలేదు. చూడండి, మనం స్టిచ్ చేసామని కూడా కనిపించలేదు. సో మనము నెక్స్ట్ కింద క్లాత్ ఇక్కడ జిప్పు ఓపెన్లో ఉండిపోయింది కదా, కింద క్లాత్ వచ్చేసి దాన్ని ఎలా స్టిచ్ చేసుకోవాలంటే మనం టర్న్ చేసుకునే క్లాత్ని చూడండి, ఇక్కడ మనకి జిప్పు ఇంతవరకు స్టిచ్ చేసాం కదా, అక్కడ నుంచి క్లాత్ని కిందికి కంటిన్యూ చేసేయాలండి స్టిచ్. అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా మనము జిప్ వరకు స్టిచ్ చేసిన క్లాత్ని కిందికి కంటిన్యూ చేసేసుకోవాలి జిప్ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత. ఓకే, చూడండి ఇలా నేను రైట్ సైడ్కి టర్న్ చేసి చూపిస్తాను. మీకు జిప్ అనేది ఎక్కడ అటాచ్ చేసామనేది కూడా మనకు కనిపించలేదు కదా. సో ఇది వచ్చేసి ఇన్విజిబుల్ జిప్ అండి. నన్ను 2-3 మెంబర్స్ అడిగారు జిప్ క్లియర్గా చూపించమని ఫీడింగ్ డ్రెస్ వీడియోలో.